పోలీసులకు ప్రయాణికుల శ్రేయస్సు ఎంత ముఖ్యమో ఆటో డ్రైవర్లకు కూడా అంతకన్నా ముఖ్యమైనదిగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. ఒంగోలు పోలీస్ పరేడ్ మైదానంలో ఆటోలకు డిజిటల్ స్టిక్కర్లు ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికతతో క్యూఆర్ కోడ్తో రూపొందించిన డిజిటల్ స్టిక్కర్ ద్వారా ఆటోలోని ప్రయాణికులకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉండటంతో పాటు వారు సురక్షితంగా గమ్యస్థానానికి చేరటానికి భరోసా కల్పించేందుకు ఈ డిజిటల్ నెంబర్లను కేటాయించడం జరిగిందని ఎస్పీ అన్నారు. డిజిటల్ నెంబర్లను స్కాన్ చేసిన వెంటనే అందులో పూర్తి వివరాలు ఉంటాయని తెలిపారు. ఒక ఆటో డ్రైవర్ పేరు, నెంబర్, ఫోన్ నెంబర్తో పాటు పూర్తి వివరాలు ఈ స్కాన్లో పొందుపరచబడతాయని, పోలీస్ స్టేషన్ల నెంబర్లు, లొకేషన్ ఈ స్కానింగ్ లో ఉంటాయన్నారు. ప్రయాణికులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్లపై ఉందన్నారు. ఆటో డ్రైవర్లు తమకు కేటాయించిన స్టాండ్లోనే వాహనాలు నిలపాలని, ట్రాఫిక్ అంతరాయం కలిగించరాదని, ప్రయాణికుల వద్ద అదనపు రుసుము వసూలు చేయకూడదన్నారు. మద్యం సేవించి ఆటోలు నడిపినా, రాత్రి వేళల్లో ప్రయాణికులకు భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిజిటల్ స్కానింగ్ సిస్టమ్ అందరికీ ఉపయోగకరమన్నారు. ఒంగోలులో ఉన్న ఆటోలకు ఈ స్టిక్కరింగ్ అతికించే ప్రక్రియను ప్రారంభించి ఎస్పీ మాట్లాడారు. మంగళవారం ఉదయం ఒక ఆటోలో ప్రయాణికులు 30 సవర్ల బంగారాన్ని మర్చిపోయి వెళ్లగా ముట్టుకుల గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే ఆటో డ్రైవర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సదరు ఆభరణాలను అందించడంతో ఎస్పీ ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలుకు చెందిన ఖలీల్ 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం ఆటోలో మర్చిపోయి వెళ్లడంతో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో అందజేశారని, వారిని కూడా అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాయిపాటి శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐలు జగదీష్, మేడా శ్రీనివాసరావు, నాగరాజు, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఆటో నీట్ గా ఉన్నాడు, నీట్ గా షేవ్ చేయాలి, వచ్చేస్తున్నారు సార్. వచ్చిన తర్వాత కూడా మా పోలీస్ తరఫు నుంచి వాళ్ళ సామాన్లు ఇన్కేస్ మీలో ఉన్నారు అని చెప్పి అనట్లేదు. కొంతమంది ఏంటంటే బ్యాగ్ పెట్టాడు, అతను ఆటో డ్రైవర్కి తెలియదు. వాళ్ళు ఉంటే వాళ్ళ సామాన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వాయిస్ తీసుకున్నారు. అదేవిధంగా స్టిక్కర్స్ కూడా ఈ రోజుకి మనకి 300-400 దాకా అయినాయి. డ్రైవర్స్ యూనిఫామ్ తెలియజేయడం విధంగా కూడా దాదాపు 6 సంవత్సరాలు దీంట్లో ఏమిటంటే డిజిటలైజేషన్ అంటే మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఒక క్యూఆర్ కోడ్లో నిక్షిప్తం చేసి ఆ క్యూఆర్ కోడ్ విత్ మీ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఆటోలో ఒక చిన్న ఏమంటాము ఒక కార్డు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అందరికీ కూడా ఇప్పుడు యూనిఫామ్ ఇప్పుడు వేసారు చూడండి 770 అట్లా అందరికీ కూడా ఒక యూనిఫామ్ ప్యాటర్న్లో అందరికీ కూడా స్టిక్కరింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ స్టిక్కర్ కూడా మనకు రేడియం స్టిక్కర్, నైట్ టైం కూడా మనకు అది కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే చివరిగా మీరు ఎలా వారిని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చనే దాని మీద మీ పట్ల కూడా రేటింగ్ చేసేటటువంటి సదుపాయం ఉంటుంది. అది వారు ఉపయోగించుకునే దాని మీద ఫీడ్బ్యాక్ అంటాం కదా, మీరు చేసే దాని మీద ఫీడ్బ్యాక్ ఇది కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇట్లా పలు ఫీచర్స్ తోటి మనం ఒక చిన్న ఈ సింపుల్ యాప్ చేసి మనము చేస్తున్నాము. ఆటో సోదరులందరికీ కూడా నా విజ్ఞప్తి మనవి ఏమిటంటే మీరందరూ కూడా బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలి. మీరు పార్కింగ్ చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా మీకు ఏదైతే పార్కింగ్ ఏరియాస్లో ఉన్నాయో పార్కింగ్ ఏరియాస్లో పార్క్ చేసుకోండి. ఎక్కడంటే అక్కడ మనం పార్క్ చేయటం వల్ల వెళ్ళేటటువంటి ఇతర వాహనదారులందరికీ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది. మీరు ఆ విధంగా పెట్టడం వల్ల మేము వచ్చి మీ మీద చలాన్స్ వేసి మీ ఆటోస్ మీద మేమే యాక్షన్ తీసుకొని మేమేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండటం అనేది కాదు. మీలో కానీ ఆ ప్రవర్తన వచ్చి మీరు కానీ కరెక్ట్గా మీరు పెట్టాల్సినటువంటి ప్లేసెస్లో పెట్టడం వల్ల కానీ మీరు కొంచెం
పద్ధతిగా చేసినట్లయితే మనకు చాలా సమస్యలు తగ్గుతాయి. దాని తర్వాత పోలీస్ వారికి కూడా మీరు ఏదైనా కానీ సూచనలు కానీ మీ ఆటో డ్రైవర్స్ యూనియన్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్స్ ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్స్ సంబంధించి కూడా మా వారు దాంట్లో పోలీసు వాళ్ళు దాంట్లో భాగస్వాములై మీకు కూడా పలు సూచనలు ఇవ్వటం ఇవన్నీ జరుగుతుంది. వస్తున్నాయా మీకు అన్నీ కూడా? మీకు వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నాయా? ఇక ప్రయాణికులు మీకు ఎక్కినప్పుడు వాళ్ళకి ఎట్లా పడితే అట్లా ఛార్జ్ చేయటం అవి కాకుండా పద్ధతిగా మీకు ఏదైతే మీకు నిర్దేశించబడినటువంటి ప్రైజెస్ ఉన్నాయో ఫేర్స్ అవే వేసి చేసేటట్లుగా కావాలి. అండ్ రాత్రిపూట ఎస్పెషల్లీ రాత్రిపూట చేసేటప్పుడు చాలామంది కొంత తాగి డ్రైవ్ చేయటము, కొంత అవన్నీ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు నేను మిమ్మల్ని కొంచెం బెదిరించినట్టు లేకపోతే మీ మీద మీ ఆటోలన్నీ సీజ్ చేస్తాను ఇవన్నీ కూడా నేను చెప్పొచ్చు, కానీ చెప్పాలన్న ఇది నాకు లేదు. ఎందుకంటే మీకు మంచి చెప్తే మంచి అనేది డెఫినెట్గా పోద్ది. ఆ మంచిది మీరు కూడా దాన్ని మీరు అర్థం చేసుకొని అదే రెసిప్రోకేట్ చేస్తే మనకు మొత్తం మీద ఓవరాల్గా మన జిల్లాలో కానీ మన ఒంగోలు టౌన్లో కానీ ఒక మంచి వాతావరణం ఉంటుంది. మనం అందరం కూడా దానికి కృషి చేయాలి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కడు నాకేంది ఏదైతే అది అవుతుంది అన్న ధోరణి ఎన్ని మానుకొని కొంచెం బాధ్యతాయుతంగా ఉండేటట్టు వ్యవహరించాలా. రాత్రిపూట చేసేటప్పుడు దయచేసి డ్రైవ్ చేసేటప్పుడు తాగి డ్రైవ్ చేయటం కానీ ఇటువంటివి కానీ చేయకండి. అట్లాగే ఇంకా అతివేగం అతివేగము కాకండి. మీ కూర్చుని దగ్గర ఎక్కువ మందిని పెట్టేసుకొని మీరు సీటు మధ్యలో ఉంటే అందరూ అదేదో పక్కన కూర్చుంటారు. నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. మీ ఈ సీట్ ఎటు ఉంటుంది, మన స్టీరింగ్ ఎటు ఉంటుంది, మనమే ఏడుంటాం అక్కడ. మరి ఎట్లా కంట్రోల్ ఉండి మీరు ఎట్లా చేస్తారో కానీ దయచేసి అది చేయకండి. ఓకే, మధ్యలో కూర్చొని పద్ధతిగా ఆటో నడిపేటట్టు చూడండి. ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేటటువంటిది. మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే ఇంటికాడికి వెళ్ళిన తర్వాత మనం భోజనం చేసి ప్రశాంతంగా పండుకుంటే ధైర్యంగా నిద్రపోగలుగుతాం. అవునా కాదా? ధైర్యంగా నిద్రపోగలుగుతాం నిజాయితీగా ఉంటే. నిజాయితీగా ఉండేటటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ధైర్యం ఎవరికీ ఉండదు. గట్టిగా మాట్లాడతాడు, మనం కొంతమంది అహంభావంతో ఉన్నాడు అనుకుంటాం, కానీ అది అహంభావం కాదు, ఆ నిజాయితీలో ఉన్నటువంటి పౌరుషం అట్లాగా ఉంటుంది. కనుక అందరం కూడాను మీరు కాకి యూనిఫామ్ వేసుకుంటారు, మేము కూడాను కాకి యూనిఫామే వేసుకుంటాం. అందరం కూడా నిజాయితీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.